హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక డిఫరెంట్ గ్రేవీ తోటి చికెన్ రెసిపీని అయితే మీకైతే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ మనం ఇది కుక్కర్లో చేస్తున్నామండి. కుక్కర్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. కర్రీ అయితే ఎక్దమ్ డెలీషియస్ ఉంటుంది. సో దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 3 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇది వేడైన తర్వాత దీంట్లో కర్రీకి తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాక ఇందులో మనము గరం మసాలా వేసుకోవాలండి. దీన్ని డైరెక్ట్గా వేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను దాల్చిన చెక్క, అలానే 2 లవంగం ముగ్గలు, 2 ఇలైచీలు అయితే వేసాను అనమాట. ఇవి కాస్త వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే చిల్లీస్ అయితే వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వీటిని అయితే మంచిగా వేయించాలన్నమాట. సో ఇవి వేగడానికి మనము కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కనుక యాడ్ చేస్తే తొందరగా ఆనియన్ అనేది కుక్ అయిపోతుంది అంటారు. సో అందుకని నేను ఇప్పుడైతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, తర్వాత మళ్ళీ కర్రీ టేస్ట్ చెక్ చేసుకుని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిటికెడు పసుపు కూడా తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకుని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆనియన్స్ని ఒక 60 to 70% కుక్ అయ్యేంతసేపు మనము కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది మనం ఫ్రెష్గా ఇంట్లో అప్పటికప్పుడు కనుక రుబ్బి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అసలు బయట కొన్న వాటితోటి అంత టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అయితే రాదండి. ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ కనుక మనము ఇంట్లోనే తయారు చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇది వేసిన ఒక 30 to 40 సెకండ్స్లో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుని చికెన్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోస్ని ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. అలానే అదర్ స్పైసెస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. అలానే మనము స్పైసీనెస్ తినే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ అంటే ½ kg చికెన్కి ఒక 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ ఘాటు కావాలి అనుకునే వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే ఘాటుని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి మొత్తము ఇలా కలియబెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ఏమీ ఇంకా వేసుకోవద్దు. ఇప్పుడైతే దీన్ని విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇంతలోపు మనం దీంట్లోకి గ్రేవీని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక పావు ముక్క పచ్చి కొబ్బరి, అలానే సన్ఫ్లవర్ గింజలు ఇంకా పుచ్చ గింజలు నానబెట్టి తీసుకున్నానండి. అలానే ఒక పెద్ద స్పూన్ గసగసాలు తీసుకున్నాను అనమాట. సో మన గ్రేవీ రెడీ అయ్యే లోపల ఇది కూడా చక్కగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టాయి చూడండి దగ్గరగా. ఇప్పుడు దీంట్లో మనము కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్లో మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా గిన్నెలో ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా కుక్ అవుతుంది. ఎక్కువ విజిల్స్ అయితే కనుక మొత్తము చికెన్ అనేది సాఫ్ట్ అయిపోయి మొత్తం పీస్ లాగా అయిపోతుంది. సో కాబట్టి తగినన్ని వాటర్ కరెక్ట్గా చెక్ చేసుకుని పోసుకుని చికెన్ క్వాంటిటీని బట్టి మూత పెట్టుకుని మనమైతే కుక్ చేసుకోవాలి. ఈరోజు ఒక మంచి మాట చెప్తాను. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, అలానే విరోధం కూడా మంచిది కాదు. ఎందుకంటే పాము ప్రేమగా కరిచినా సరే, కసిగా కాటేసినా సరే ప్రమాదమే కదా. అందుకనే దుర్మార్గులతోటి స్నేహమైనా విరోధమైనా కూడా మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు దుర్మార్గులకి దూరంగా ఉండడం మనకి మంచిది. సో ఇక్కడ కర్రీ అనేది కుక్ అయిన తర్వాత చూడండి 2 విజిల్స్ తర్వాత తీసాక ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని అయితే నేను ఇందులో కలిపేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ నేను 1 స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ముందు ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ గ్రేవీ వేసినాక ఒక విజిల్కి చూడండి కర్రీ అయితే ఎలా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుందో. సో మనకి యమ్మీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది ఒక రకమైన గ్రేవీ అండి.
ఇలానే ఇంకా ఎన్నో రకాల గ్రేవీస్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరెన్నో ఇంకా చికెన్ రెసిపీస్ నేనైతే మీకు షేర్ చేస్తాను. సో ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర ఇంకా కరివేపాకుతో అయితే గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అన్నమాట. సో ఇక్కడ నేను దీనికి కాంబినేషన్లో ఫ్రైడ్ రైస్, అలానే రాగి ముద్ద, ఇంకా మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేశాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది. సో ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.